ఊరి చివర ఉన్న చిన్న పాక దగ్గరికి పుస్తకాల సంచి పట్టుకొని 10 ఏళ్ల శశి వచ్చింది. ఆ పాక ముందు నిలబడి లోపలికి చూసింది. ఒక కుండ, ఒక కంచం, ఒక గ్లాసుతో పాటు ఒక కాలు విరిగిన మంచంలో బాధగా కూర్చొని ఉన్నాడు నల్లని దివాకర్. దివాకర్ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఈ శాపమేంటో, ఉన్నట్టుండి నేనిలా నల్లగా మారటమేంటో, ఇలా ఊరికి దూరంగా ఒంటరిగా ఉండటమేంటో, నాతో ఎవ్వరూ మాట్లాడకపోవటమేంటో, అసలు నాకేమీ అర్థం కావటం లేదు. పిచ్చిగా ఉంది, చనిపోవాలనిపిస్తుంది అని అనుకుంటూ బయటవైపు చూస్తాడు. ఎదురుగా తన కూతురు శశి కనబడుతుంది. తనకి చాలా సంతోషమేస్తుంది. అలా కూతురిని చూస్తూ, ఎందుకు తల్లి రోజూ శాపంతో నల్లగా మారి బాధపడుతున్న నా దగ్గరకొచ్చి అక్కడే నిలబడి చూస్తా ఉంటావు? ఎందుకంటే నువ్వు నా నాన్నవి నాన్న. నీకు శాపం ఉందని ఊరి వాళ్ళు, నీ మిత్రులు నిన్ను చూడకుండా ఉంటారేమో, కానీ నేనుండలేను నాన్నా అని చెప్పగానే దివాకర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏడవకు నాన్న, నీకోసం నీ రక్తం పంచుకొని పుట్టిన నేనున్నాను. నిన్ను ప్రేమగా చూసుకునే అమ్ముంది అంటూ శశి ఆ పాకలోకి వెళ్ళింది. అది చూసి దివాకర్, వద్దు తల్లి, నా దగ్గరికి రావద్దు. నాకేదో శాపం ఉంది, నేను నల్లగా మారాను. నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడలేను నాన్నా. నేను చేసిన తప్పుకి ఆ దేవుడు శిక్ష వేశాడు తల్లి, అందుకే అనుభవిస్తున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను తాకినా, నేను నిన్ను తాకినా నీకు శాపం తగులుతుంది తల్లి. నువ్వు నల్లగా మారతావు. నా దగ్గరికి రావద్దు తల్లి. వస్తాను నాన్న. నాకు నీతో ఉండే అదృష్టం వస్తుందని తెలిసినప్పుడు ఎందుకు వదులుకుంటాను చెప్పు నాన్న. వద్దు తల్లి, ఈ నరకం అదృష్టం కాదు తల్లి, బాధ, మనం భరించలేని బాధ. ఆ బాధలో కూడా నీకు తోడుంటాను నాన్న. నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని అనగానే దివాకర్ కన్నీళ్లు తుడుచుకుంటాడు. ఇంకెక్కడ నవ్వు తల్లి, ఇంకెక్కడి సంతోషం. నేను తాగి తాగి ఈ శాపం తెచ్చుకున్నాను. ఇదిగో ఇలా నల్లగా మారాను. నువ్వు నన్ను ఎత్తుకో నాన్న అని దగ్గరికి వచ్చినప్పుడు తాగిన మైకంలో ఉన్న నేను నిన్నెత్తుకోలేదు. తిట్టాను, కొట్టాను. ఇప్పుడు నాకెత్తుకోవాలని, నా ఎదకు హత్తుకోవాలనున్నా ఈ నల్లని శాపం వల్ల ఎత్తుకోలేకపోతున్నాను తల్లి. ఏం కాదులే నాన్న, శాపం అనేది అంటువ్యాధి కాదు కదా నీ నుంచి నాకు రావడానికి అంటూ దివాకర్ దగ్గరకొచ్చింది శశి. దివాకర్కి దుఃఖమాగలేదు. కూతురు చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అతని భార్య కమల అన్నం తీసుకుని అక్కడికొచ్చింది. కూతురు చేతులు పట్టుకుని పసిపిల్లల్లా ఏడుస్తున్న భర్త వైపు చూస్తుంది కమల. ఏడొక నాన్న, అమ్మ అన్నం తీసుకొచ్చింది తిను అని చెప్పగానే దివాకర్ కన్నీళ్లు తుడుచుకున్నాడు. కమల కంచంలో అన్నం, అతనికి ఇష్టమైన చేపల కూర వేసిచ్చింది. తినండి, మీకిష్టమైన చేపల కూర తీసుకొచ్చాను, తినండి అని చెప్పగానే దివాకర్ సంతోషంతో గబగబా తింటూ ఉంటాడు. కొంత సమయం గడిచిన తర్వాత, ఇక మేము వెళ్తున్నామండి, జాగ్రత్తగా ఉండండి. కమల, పగలే ఇటువైపు ఎవ్వరూ రారు. రాత్రైతే భయం భయంగా ఉంటుంది. నిద్ర పట్టటం లేదు. ఎలా శాప విముక్తి కలుగుతుందో చలపతి బాబుని అడిగి తెలుసుకో. అలాగేనండి, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కమల, శశి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. దివాకర్ బాధపడుతూ ఉంటాడు. అసలు నేనిలా శాపగ్రస్తుని కావడానికి కారణం ఆ తాగుడే లేకపోతే ఈరోజు నేను నా భార్య బిడ్డలతో సంతోషంగా ఉండేవాణ్ణి అని అనుకుంటూ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. అప్పుడప్పుడే చీకటి పడుతూ ఉండగా ఒంటి నిండా గాయాలు, చెంపలకు చేతివేళ్ల అచ్చులున్న కమల ఏడుస్తూ చలపతి ఇంటికొచ్చింది. చలపతి ఆ ఊళ్ళో పెద్ద ఆసామి. 10 ఎకరాల పంట పొలం, పెద్ద ఇంటితో పాటు ఊళ్ళో మంచి పలుకుబడి ఉంది చలపతికి. బాబుగారు, బాబుగారు అని బాధగా పిలిచింది కమల. అప్పుడే ఆ ఇంట్లో నుంచి చలపతి భార్య శ్యామల వచ్చింది. ఇంటి ముందు నిలబడి ఏడుస్తున్న కమల వైపు చూసింది. బాబుగారు లేరా అమ్మగారు? మళ్ళీ డబ్బులా? నాకు తెలియక అడుగుతున్నాను కమలా. నీ తాగుబోతు భర్త గాని, నీ పేద తండ్రి కాని మా ఇంటి పెరట్లో డబ్బులు చిట్టేమైనా పెట్టారా? ఎప్పుడు చూడు డబ్బులు డబ్బులు అంటూ మా ఇంటి గడప దొక్కుతావు. ఇప్పుడు వచ్చింది మాత్రం డబ్బుల కోసం కాదమ్మగారు. నాకిలాగే చెప్తావు. ఆయన రాగానే డబ్బులని చెబుతావు.
అయినా ఆయన ఇంట్లో లేడు, ఇంకా పొలం నుంచి రాలేదు. అని చెప్పి శ్యామల అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు గుడిసెలో వెలుగుతున్న దీపం వెలుగులో చదువుకుంటున్న 10 ఏళ్ల కూతురు శశి దగ్గరికి కమల వస్తుంది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని బాధగా ఇలా అంటుంది. అమ్మా శశి, నేనెక్కడికి వెళ్తే అక్కడికి నాకు తోడుగా వస్తావా తల్లి? నేను చదువుకునేది చాలా ఉందమ్మా, రేపు టీచర్ పరీక్ష కూడా పెడతానని చెప్పింది. అవునా అని ఇంకేం చెప్పాలో అర్థం కాక మౌనంగా కమల ఉండిపోయింది. అది చూసి శశి వెంటనే ఇలా అంటుంది. సరే పదమ్మా, నేను వస్తాను అని చెప్పగానే కమల శశిని తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ సెలయేటి వైపు వెళ్తూ ఉంటుంది. శశి బాధగా తల్లి వైపు చూస్తూ, అమ్మా, ఈ చీకట్లో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సెలయేరు దగ్గరికి తల్లి. నీళ్ళ కోసమా? మరి కుండని తీసుకురాలేదు కదా? నీళ్ళ కోసం కాదు తల్లి, అందుకే కుండని తీసుకురాలేదు. ఉతకడానికి బట్టలు కూడా తీసుకురావడం లేదు కాబట్టి బట్టల కోసం కూడా కాదు కదమ్మా. అవును తల్లి, బట్టల కోసం కూడా కాదు. మరెందుకమ్మా ఇప్పుడు సెలయేరు దగ్గరికి? మీ తాగుబోతు నాన్న పెడుతున్న కష్టాల నుంచి, కొడుతున్న దెబ్బల నుంచి విముక్తి పొందడానికి తల్లి. విముక్తి అంటే ఏమిటమ్మా? శాశ్వతంగా నిద్రపోవటం తల్లి అని కమల చెబుతూ ఉండగానే ఇద్దరూ సెలయేటి ఒడ్డుకి వస్తారు. అంటే ఇప్పుడు మనం సెలయేరు దగ్గరకు వచ్చింది చనిపోవడానికి అమ్మా? అని శశి అనగానే కమల మరింత బాధగా ఏడుస్తుంది. శశి ఆ కన్నీళ్ళని తుడుస్తుంది. చచ్చిపోవడానికని చెప్తే నా పుస్తకాలు కూడా తెచ్చుకునేదాన్ని కదమ్మా. అక్కడ ఎలాగో తాగుబోతున్నానుండడు కదా, అప్పుడు నీకు దెబ్బలు కష్టాలు ఉండవు, నా చదువు కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెబుతూ ఉండగా వాళ్ళ దగ్గరికి చలపతి వచ్చాడు. కమల శశి చలపతిని చూశారు. చెప్పు కమల, శశి అడిగిన దానికి సమాధానం చెప్పు. వెళ్ళి పుస్తకాలను తెచ్చుకోమంటావా వద్దంటావా? ఏం చెప్పమంటారు బాబుగారు, మా బతుకు మీకు తెలియంది కాదు, నా కష్టము నా కన్నీళ్ళు మీకు తెలియనివి కాదు. కట్టుకున్నవాడు తాగుడికి బానిసై డబ్బుల కోసం ప్రతిరోజు ఇబ్బంది పెడుతుంటే పిరికిదాన్లా నీ కడుపున పుట్టిన బిడ్డని చంపుకునే దిశగా ఆలోచన చేయకుండా శివంగిలా మారి భర్తని మార్చుకునే విధంగా ఆలోచన చెయ్యాలి. ఓపిక లేదు బాబుగారు, అందుకే ఇక ఈ నిర్ణయానికి వచ్చాను. చూడు కమల, విత్తనం వేయగానే మొలక రాదు, మొలక రావటానికి సమయం పడుతుంది. అలాగే మనిషిలో మార్పు రావటానికి సమయం పడుతుంది, వేచి చూడాలి. బాబుగారు, ప్రేమగా చెప్పి చూశాను, మార్పు లేదు. తిండి పెడుతూ చెప్పి చూశాను, అప్పుడు మార్పు లేదు. కొట్టి చెప్పాను, అయినా మార్పు లేదు. ఇంకా ఏం చేసినా మార్పు వస్తుందనే ఆశ లేదయ్యా, అందుకే ఆలోచన చేయలేదు. అప్పుడు నా దగ్గరికి రావాల్సింది కదా తల్లి. ఇలా చనిపోవటానికి కూతుని తీసుకొని రావటానికి ఆలోచన వచ్చింది గాని నా దగ్గరికి రావాలనే ఆలోచన మాత్రం రాలేదు కదా. ఇంటికి వచ్చాను బాబుగారు, అమ్మగారు మీరు లేరని చెప్పారు. అదీ కాక మిమ్మల్ని ఇక బాధ పెట్టడం కూడా భావ్యం కాదనిపించింది. అవును కమల, నేను కూడా దివాకర్ మారతాడని అనుకున్నాను, కానీ అతనిలో ఎలాంటి మార్పు లేదు, రాలేదు. నువ్వు చెయ్యాల్సిన ప్రయత్నాలు నువ్వు చేశావు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, దివాకర్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. చెప్పండి బాబుగారు, ఆయనలో మార్పు తీసుకురావడానికి ఏమైనా చేస్తాను అని చెప్పగానే చలపతి దివాకర్లో మార్పు రావటానికి ఏమైతే చెయ్యాలనుకున్నాడో అదే విషయాన్ని కమలతో చెప్తాడు. ఇక అలా జరిగింది గుర్తు చేసుకుని బాధపడుతూ పడుకుంటాడు. ఊరంతా పడుకున్న తర్వాత లాంతరు గొడ్డలి పట్టుకుని చలపతి దివాకర్ దగ్గరికి వస్తాడు. దివాకర్ చలపతి వైపు చూస్తూ దండం పెడతాడు. దివాకర్, నీలో మార్పు మొదలైంది. నీకు శాప విముక్తి కలగాలి అంటే నువ్వు 2 నెలల పాటు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టాలి. ఆ కట్టెల్ని కమల అమ్ముకొస్తుంది. 2 నెలలు కాదు బాబు, నా భార్య కూతురు కోసం నేను బతికినంతకాలం కట్టెలు కొడతాను. నన్ను మాత్రం వాళ్ళతో కలిసి ఉండటానికి అనుమతి ఇవ్వండి బాబుగారు అంటూ బ్రతిమిలాడుతాడు దివాకర్. సరే, నేను కమలతో కబురు పంపిస్తాను దివాకర్ అని చెప్పి గొడ్డలి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నుంచే దివాకర్ కట్టెలు కొట్టటం మొదలు పెడతాడు. కమల, శశి
ఆ పాక దగ్గరికొచ్చేసరికి అక్కడ చాలా కట్టెలు కొట్టి ఉంటాయి. వాటిని చూసి కమలా శశి సంతోషపడతారు. కొన్ని రోజులకి కట్టెలు కొట్టటం దివాకరానికి అలవాటుగా మారిపోతుంది. తెల్లారిన వెంటనే గొడ్డలు తీసుకుని కట్టెల కోసం వెళ్లటం, కట్టెలు కొట్టుకొని రావటం చేస్తూ ఉండేవాడు. కమల వాటిని అమ్ముకొచ్చి డబ్బులు దాచిపెడుతూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. దివాకర్ని కమల ఇంటికి తీసుకుని వెళ్తుంది. అక్కడ కూడా పని చేయకుండా ఉండలేకపోతాడు దివాకర్. ఇన్నాళ్ళు అలవాటైన పని ఉదయాన్నే లేచి అడవికి వెళ్లి కట్టెలు కొట్టటం. ఇదే పని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దివాకర్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా తీరిక లేకుండా ఏదో ఒక పని చేయటానికి అలవాటు పడతాడు దివాకర్. దివాకర్లో వచ్చిన మార్పుకి కమల ఎంతో సంతోషపడుతుంది. ఈ మార్పుకి కారణమైన చలపతికి తన మనసులోనే దండం పెట్టుకుంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అనగనగా ఒక ఊర్లో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు. రామయ్య తెలివిగలవాడు, పైగా ఆస్తిపరుడు. పెద్ద మేడ, 6 ఎకరాల పొలంతో పాటు పొగరుబోతుతనం కూడా ఉంది. దానం ధర్మం అంటేనే చిరాకు పడతాడు. అతని భార్య సుజాత భాగ్యవంతుల బిడ్డ, అందుచేత గర్వంగా ఉండేది. వీళ్ళు ఇద్దరికిద్దరూ సరిపోయారు. పనివాళ్ల మీద వాళ్ల ప్రతాపాన్ని చూపించేవాళ్లు. ఎరా వీరయ్య, పొలం దగ్గర సరిగ్గా పనిచేయడం లేదంట, పెద్ద పాలేరు భూమయ్య చెప్పాడు. అయ్యా, చెప్పుడు మాటలు నమ్మకండి బాబు. ఆ భూమయ్యకి నాకు పడదు బాబు. అందుకే నా మీద మీకట్ట చెప్పుంటాడు. పొలం దగ్గరికి పోయినప్పటి నుంచి చీకటి పడేదాకా పని చేస్తానే ఉన్నాను బాబు అని నువ్వు చెప్తే నేను నమ్మను వీరయ్యా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తేనే డబ్బులు, లేదంటే లేవు. పో. అదేంటి 2-3 దెబ్బలు కొట్టకుండా అలా పంపించో? ఎలాగైతే వాడి పొలం దగ్గర, వాడి భార్య ఇంట్లో పని చేయకుండా ఉంటారు. నేనేమీ వాడి మీద జాలి పడలేదు సుజాత. ఇంతకు ముందే భూమయ్యకి 20 కొరడా దెబ్బలు కొట్టాను గదా, చెయ్యి నొప్పి పుడుతుంది. ఆయన వాడెక్కడికి పోతాడులే అని వాళ్ల పొగరుని చూపించుకునేవాళ్లు. ఇక సోమయ్య అమాయకుడు. తాతల కాలం నాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్టపొలం మాత్రం ఉంది. ఇతని భార్య కమల పేదింటి బిడ్డ, అందుచేత కొంచెం అణకువగా ఉండేది. ఆ దంపతులిద్దరూ కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిందాంట్లోనే తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాళ్లు. అది రామయ్య దంపతులకి నచ్చేది కాదు. దాంతో సోమయ్య దంపతుల్ని అప్పుడప్పుడు తమ ఇంటికి పిలిచి గర్వంతో మందలించేవాళ్లు. ఎరా సోము, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఇలా దాన ధర్మాలంత మంచివి కాదురా. దానం చేసిన రోజున పొగుడుతారు, చెయ్యని రోజున తిడతారు. అందుకేరా నాకు వాళ్ళంటే నచ్చదు. దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి కొంచెం దాన ధర్మం చేయటం మంచిదేరా. ఇక వాళ్ళు పొగుడుతున్నారా, తిడుతున్నారా అనేది మనం పట్టించుకోవద్దు. నువ్వైనా ఆలోచించు కమలా. ఇందులో ఆలోచించడానికి ఏముంది సుజాత? ఆయన చెప్పినట్టుగా దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి మనకి కావలసినంత మనం ఉంచుకొని మిగతాది ధర్మం చేయడం ఉత్తముల లక్షణం కదా అని చెప్పగానే సుజాత కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. ఒరేయ్ సోము, మీరిట్టా దాన ధర్మాలు చేసి మీకున్న కొద్దిపాటి ఆస్తి మొత్తం పోగొట్టుకుని మా దగ్గరికొస్తే మాత్రం మేమే విధంగా సహాయపడలేంరా. ఆ తర్వాత మీ ఇష్టం. అన్నయ్య గారు, ఆ దేవుడి దయవల్ల ఇప్పటి వరకు బాగున్నాం. ఇక రేపటి గురించి అంటారా? అది ఆ దేవుడి దయ. ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటూ పోవడమే అని అనగానే రామయ్యకి కోపం వచ్చింది. ఆస్తిపాస్తులు లేవుగాని ఎందుకు పనికిరాని అహంకారం, ఆత్మస్థైర్యం మాత్రం ఉన్నాయి. ఎలా బ్రతుకుతారో బ్రతకండి, నేను చూస్తాను అని చెప్పేసి అక్కడ్నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఒకరోజు రాత్రి సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి బయటకు చూశాడు. ఎదురుగా సన్యాసి కనిపించాడు. రామయ్య కోపంగా, ఎవరు నువ్వు? ఎందుకింత అర్ధరాత్రప్పుడు తలుపు కొడుతున్నావు అని గట్టిగా గద్దించాడు. అప్పుడా సన్యాసి, బాబూ, నేను ఒక సన్యాసిని. రామేశ్వరం పోతూ ఇటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి, ఉదయాన్నే వెళ్ళిపోతాను అని బతిమాలింపుగా అన్నాడు. ఆ మాటకు కోపంగా, ఏంటి ఒక సన్యాసివి ఈ ఇంట్లో ఈ రాత్రి దిని పడుకుంటావా? మా ఇంట్లో వీలుగాదు,
పోపో, అదిగో అక్కడున్నాళ్లే సోమయ్య అనే షావుకారు, వాడి దగ్గరికెళ్ళు. దారిన ఏ సన్యాసి పోతున్నా పిలిచి మరీ అన్నం పెడతాడు, ఆశ్రయం కూడా కల్పిస్తాడు అని చెప్పి కిటికీ తలుపు వేసుకుంటాడు. సన్యాసి అక్కడ్నుంచి సోమయ్య ఇంటికొచ్చాడు. సోమయ్యొచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకువెళ్లి భార్య కమలతో చెప్పి అన్నం పెట్టించాడు. ఆ తర్వాత మంచంలో పక్కని కూడా ఏర్పాటు చేశాడు. స్వామి, ఇందులో పడుకోండి, నేను మీకు విసురుతాను అని సోమయ్య చెప్పగానే సన్యాసి సంతోషపడి మంచంలో పడుకుంటాడు. సోమయ్య ఆ సన్యాసి నిద్రపోయేదాకా విసురుతూనే కూర్చుంటాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయానే నిద్రలేచి వెళ్లేటప్పుడు సోమయ్యని అతని భార్యని పిలిచి, నేను మీకు 3 వరాలిస్తాను, కోరుకోండి నాయనా అని అన్నాడు. అందుకు సోమయ్య, స్వామి, నాకు 4 ఇంటికొస్తే ఉండటానికి పెద్ద ఇల్లు, బీదలకి ఎంత ధర్మం చేయటానికైనా చాలినంత డబ్బు ఇవ్వండి స్వామి, అదే చాలు అని సోమయ్య కోరుకున్నాడు. స్వామి, నాకేమీ వద్దు, ఇతరులకు లేదనకుండా ధర్మం చేయడానికి నాకు బుద్ధి పుట్టించండి అని కమల 2వ వరాన్ని అడిగింది. ఇక 3వ వరంగా, స్వామి, మాకు ఎప్పుడు ఇతరులకి మేలు చెయ్యాలనే బుద్ధి ఉండేలాగా వరమివ్వండి స్వామి అని అడిగాడు. అందుకు సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయానే రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంటుంది. రామయ్య దబదబా తన పెళ్ళాన్ని పిలుచుకుని మేడ దగ్గరికి పరిగెడతాడు. ఆ మేడలో అతని స్నేహితుడు సోమయ్య, అతని భార్య కమల ఉంటారు. రామయ్య దంపతులకి ఈర్ష్య మొదలవుతుంది. అరే సోము, ఇదంతా నీకెలా వచ్చిందిరా అని ఆతురతగా అడిగాడు. అబద్ధం చెప్పడమే తెలియని స్నేహితుడు సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పాడు. ఇక రామయ్య దంపతులకి కడుపుబ్బరం ఆగలేదు. ఇంటి ముందున్న గుర్రపు బండిలో సన్యాసిని వెతుకుతూ వెళ్ళాడు రామయ్య. కొంత దూరం వెళ్లేసరికి ఆ సన్యాసి కనిపించాడు. సంతోషపడి, స్వామీజీ, రాత్రి మా వల్ల చాలా నేరం జరిగిపోయింది. ఇప్పుడు వెంటనే మా ఇంటికి రండి, మిమ్మల్ని మహారాజులాగా చూసుకుంటాం. నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పింది స్వామీజీ అని బ్రతిమిలాడాడు. అప్పుడు సన్యాసి, బాబూ, నేనిప్పుడు రాలేను. నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను. నన్ను వదిలిపెట్టండి. మీరు తిరిగొచ్చి పిలిచినందుకు సంతోషం, కానీ నేను రాలేను నాయనా అని అన్నాడు ఆ సన్యాసి. అలాగైతే ఎట్లా స్వామి, మీరు రాకపోతే నా భార్య ఊరుకోదు. కనీసం నా స్నేహితుడికిచ్చిన 3 వరాలైనా నాకిచ్చెళ్ళండి అని రామయ్య అన్నాడు. అప్పుడా సన్యాసికి అర్థమైంది, రామయ్యకి 3 వరాలు ఇచ్చే వరకు వదిలిపెట్టేలా లేడు అని. సరేలే బాబు, నీకు నువ్వు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక రామయ్యకి పట్టరాని సంతోషం. ఆ సంతోషంతో గుర్రాన్ని కొడుతూ బండిని ఇంటివైపు వేగంగా పోనిస్తున్నాడు. గుర్రం కూడా వేగంగా ముందుకు పరిగెడుతూ ఉంది. ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుంది, ఒక్కవేళ ఇది చచ్చిపోతే ఎలా అని అనుకున్నాడు. అలా అనుకోవటంతోనే గుర్రం కింద పడి చనిపోతుంది. రామయ్య గుర్రంతో పాటు కింద పడతాడు. లేచి దుమ్ము దులుపుకొని చచ్చిపోయిన గుర్రాన్ని చూసి విచారిస్తాడు. అతనికి గుర్రాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళటానికి బుద్ధి పుట్టలేదు. అయినా ఏం చేస్తాడు, వెళ్ళక తప్పదు అనుకుని, గుర్రం చావని జచ్చింది, ఇక ఈ జీను వదిలిపెట్టడం ఎందుకు అని ఆ జీనుని తీసుకుని నెత్తిని పెట్టుకుని ఇంటివైపు బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి ఆ జీను బరువేసింది. పెళ్ళాం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కున్నాడు. అలా విసుక్కుంటూ, నన్ను సన్యాసి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది, ఈ జీను దాని నెత్తినుంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు. రామయ్య అలా అనుకోవటం, ఆ జీను మాయమవటం రెండూ ఒకేసారి జరిగాయి. రామయ్య 3 2 వరాలు ఇలా ఊరికే పోగొట్టుకుని కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చుని ఉంది. ఆమె నెత్తిమీద జీనుతో మండిపడుతూ ఉంది. ఏమిటిది, ఎట్లా వచ్చింది జీను నా నెత్తి మీదకి అని అడుగుతుంది. రామయ్యకి అప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో, జరిగిన పొరపాటేదో జరిగిపోయింది. నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు. మన దగ్గర ఇంకొక్క వరం మిగిలుంది. దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకొని ధనవంతులమై హాయిగా ఉందాం అని అన్నాడు.
ఆ మాటలు విని సుజాత మండిపడింది. ముందు నా నెత్తి మీద నుంచి జీను దించు, లేకపోతే నీకు బాగుండదు చెప్తున్నాను. అలా కా సుజాత, ఒకే ఒక్క వరం మిగిలుంది. అది కూడా మన ఇల్లు, పొలం, ఆస్తి మొత్తం పోవాలని కోరుకుంటే జరుగుతుంది అని అన్నాడో లేదో అతని ఇల్లు, పొలం, ఆస్తి మొత్తం పోయాయి. అది కాక సుజాత నెత్తి మీద జీను అలాగే ఉండిపోయింది. రామయ్య దుర్బుద్ధితో కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు మట్టిలో కలిసిపోయాయి. ఇక చేసేదేమీ లేక రామయ్య, సుజాత బాధపడుతూ మిత్రుడు సోమయ్య ఇంటికి వచ్చారు. సోమయ్య దంపతులు కష్టకాలంలో ఉన్న రామయ్య దంపతుల్ని ఆదుకున్నారు. అప్పుడు రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ, సోమయ్య, నిజమైన స్నేహితుడు అంటే నువ్వేరా. నేనీ పరిస్థితిలో ఉండి నువ్వు నా దీనస్థితిలో ఉండుంటే మాత్రం నేను ఖచ్చితంగా నిన్ను చేరదీసేవాణ్ణి కాదురా, పైగా హేళన చేసేవాణ్ణి. నన్ను మన్నించరా అని వేడుకున్నాడు. అరే, స్నేహం అంటే సాన్నిహిత్యంరా. అది మనం కలుపుకుంటే కలిసిపోతుంది, వద్దనుకుంటే వదిలిపెట్టి పోతుంది. నేను కలుపుకుపోతున్నాను, అందుకే మన స్నేహం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. బాధపడకు, నీకు మంచి రోజులొస్తాయి అని చెప్పి రామయ్యకి ఎంతో ధైర్యంగా నిలిచాడు సోమయ్య. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.